క్రీస్తునామమున మీకందరికీ శుభములు. పరమందుంటున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరమ జ్ఞాని అయిన దేవుడు, పరమందుండి కార్యాలను సఫలపరచగలిగిన మహాగణుడైన యేసు ప్రభువు మిమ్మల్ని ఆశ్రయించి దీవించునుగాక. దినం మరి ఒకసారి మీ మధ్యకు క్లుప్త సందేశంతో మీ మధ్యకు రావడానికి ప్రభు ఇచ్చిన తన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ క్లుప్త సందేశాలు ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక 10 మందికి మీరు తెలియచేయండి, 5 మందికి తెలియచేయండి, లేదా ఒక 3కి తెలియచేయండి. నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. ఈ క్లుప్త సందేశం ద్వారా మీకు కూడా ఆశీర్వాదం కలుగుతుందని మీరు ఒకవేళ వారికి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వారికి సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు చెప్పగలిగితే మీకు దీవెన, వారికి దీవెన. బైబిల్ అంటుంది, ఆయన పేరిట గిన్నెడు నీళ్ళు ఇస్తే నిశ్చయముగా నీ యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుతావని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, మరి యూట్యూబ్లో ఈ వాక్యం క్లుప్త సందేశాలు వింటున్నా మీ మధ్యకు మరి ఒక టైటిల్ నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఏదైనా పిలిచి ఆశీర్వదిస్తాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఎవరు పిలుస్తారు? పిలిచి ఆశీర్వదించేవారు. వెళ్ళి ఒక 10 సార్లు అడిగితే కూడా మనం అడిగిన దాన్ని ఇవ్వని వారు చాలామంది ఉంటారు. జీవితంలో ఒకవేళ మీరు కూడా ఒకవేళ ఎవరినో ఏదో అడిగారు, వారిని మీరు పోయి అడిగారు, కానీ వారు ఏం చేయలేదేమో. ఒక వ్యక్తి దగ్గరికి 2 సార్లు 3 సార్లు 5 సార్లు వెళ్ళారేమో, ఆ కార్యం చేయలేదేమో. కానీ ఈ దినం పిలిచి దీవించే దేవుడు, పిలిచి ఆశీర్వదించే దేవుని దగ్గరికి, ఆ దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవునిని మీకు పరిచయం చేస్తూ ఉంటుంది. మంచి టైటిల్, పిలిచి దీవించే దేవుడు. ఇంతవరకు ఎవరు నేను పిలవలేదేమో, కానీ పిలిచే దేవుడు మనకుంటా ఉన్నాడు. రండి రండి అని ప్రభు పిలిచాడు. రండి, మీరు నాతో కలిసి పని చేయండి, పరలోక దీవెనలు ఇస్తానని తన శిష్యులతో చెప్పాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని పిలిచిన దేవుని నేను మీకు ఈ దినం పరిచయం చేస్తూ ఉంటున్నాను. అనేకులకు నువ్వు పరిచయం చేయబడి ఉంటావు. మీ జాయిన్ చేస్తున్న ప్రాంతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, టాలీవుడ్, ఆ ఇండస్ట్రీ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంటర్లో ఈ సియోను మందిరం ఉంటా ఉంది. చాలామంది భారతదేశంలో పలుమూలల నుంచి, ఈవెన్ ఇతర దేశాల నుంచి కూడా వారు వస్తూ ఉంటారు. చాలామంది వారిని పిలుస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు, వారిని పిలుస్తారు, రండి, నేను ఆ డైరెక్టర్ను మీకు పరిచయం చేస్తాను, ఈ ప్రొడ్యూసర్ను మీకు పరిచయం చేస్తాను, ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం పిలిచి వారిని పిలిచి ఇవన్నీ చేస్తామని చెప్పి మోసగించేస్తారు, మోసపోతారు, నష్టపోతారు, దిగులు చెందుతారు. ఆఖరికి జీవితం మీద విరక్తి కలిగిన వారు చాలామంది వారిని మేము రక్షించడం అంటే వారికి వెళ్ళి సువార్త తెలియచేయడమును బట్టి వారు ప్రభు వైపుకు రాగలిగినారు. నీ జీవితంలో ఏ కొరతలో నీవు ఉన్నావో నాకు తెలియదు. ఎవరెవరో నీకు చెప్పారు మేము సహాయం చేస్తామని, చేయలేదేమో. ఇక ఎందుకు ఎవ్వరు సహాయం చేయలేదు, నేను బ్రతికి ఏం సంపాదించగలుగుతాను నువ్వు అనుకుంటా ఉంటే, ఈ దినము పిలిచి దీవించే దేవుని నేను మీకు పరిచయం చేస్తూ ఉంటున్నాను. వేల సంవత్సరాల క్రితం న్యాయాధిపతులు జీవించారు. మొదటనేమో ఆ ఇశ్రాయేలు ప్రజలకు మరి ప్రభు నాయకుని ఇచ్చాడు. ఆ తర్వాత మోషే వారిని నడిపించడం మనం చూస్తూ ఉంటున్న యెహోషువ నడిపించాడు. ఆ తర్వాత ప్రభు వారికి న్యాయాధిపతులను ఇచ్చారు. ఆ న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉంటున్నారు. ఆ న్యాయాధిపతులు పరిపాలించే సమయంలో ప్రజలు చాలామంది వారు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. ఈ గ్రంథం న్యాయాధిపతులైన చిన్న గ్రంథం బైబిల్లో 66 పుస్తకాల్లో ఒక గ్రంథంగా ఉంటుంది. ఈ గ్రంథంలో ఇది చదవాలి, చెప్పే విషయాలు సత్యమా కాదా అంటే మీ దగ్గర తప్పకుండా బైబిల్ ఉండాలి. మీరు చదువుతూ ఉంటే మీరు గ్రహించగలుగుతారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు
వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. జాగ్రత్తగా వాక్యాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, ప్రతిసారి వారిని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారిని ప్రభు వారికి రక్షణగా ఉన్నాడు, ప్రభు వారికి సహకారిగా ఉన్నాడు, ప్రభు వారి యొక్క అవసరతలను తీరుస్తూ వచ్చాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు పాపాన్ని కూడా చేయడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడం మొదలుపెట్టారో ప్రభు వారిని శత్రువులకు అప్పగించినట్లు మనం చూస్తున్నాం. చక్కగా వారికి కొన్ని పాఠాలు నేర్పడానికి, వారి యొక్క ఆ అలవాట్ల నుంచి వారు బయటికి రావడానికి ప్రభు వారికి పాఠాలు నేర్పినట్లు మనం వాక్యంలో 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. పాస్టర్ గారు ఏమండి ఇప్పుడే చెప్పారు, మీరు పిలిచి దీవించే దేవుని గురించి చెప్తాను అని చెప్పారు. ఇప్పుడేమో ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు శత్రువుల చేతికి లేదా ఫిలిష్తీయుల చేతికి అప్పగించారని మీరు చెప్తా ఉన్నారు. చాలాసార్లు ప్రభు కొన్నిసార్లు మనల్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి, ఇరుకు మార్గము విశాల మార్గం అని ఉంటుంది. ఇరుకు మార్గంలో వెళ్తూనే మనం వేరే మార్గంలోనికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలా వెళ్ళకుండా ఇదే మార్గము, నేనే మార్గం సత్యం జీవం అని యోహాను 14:6 చెప్పాడు. ఆ మార్గంలో నీవు నడవడానికి, నువ్వు ఆ మార్గం నుంచి తప్పిపోయింటే మరి ఆ మార్గంలో నీవు రావడానికి ప్రభు కొన్నిసార్లు కొన్ని పరీక్షలు మనకు పెడతా ఉంటాడు. కొన్ని టెస్ట్స్ అండ్ ట్రయల్స్ మన మధ్యకు తీసుకొని వస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా జీవించే సమయంలో ప్రభు 40 దినములు 40 సంవత్సరములను వారిని ఫిలిష్తీయులకు అప్పగించిన సమయంలో ఒక కుటుంబాన్ని పిలిచి వారిని దీవించినట్లు బైబిల్లో లిఖితం ఉన్న కొద్ది సమయంలోనే నేను ఆ విషయాలు మీకు తెలియచేసి నేను ముగిస్తూ ఉంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయములో అక్కడ ఒక కుటుంబం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ 2వ వచనంలో, ఆ కాలంలో దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. జాగ్రత్తగా ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ప్రభు లిఖితం చేయించి ఉంచాడు. మనం పుట్టి ఎన్నో 1000 సంవత్సరాలు అయిపోయింది. మరికొన్ని ఉపమానాలను ప్రభు చెప్పినట్లు కూడా మనం వాక్యంలో లుక్ ఎట్ దట్ వర్స్. ఒక ప్రక్కనేమో ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు, మరి ఒక ప్రక్కనేమో ఒక వ్యక్తి ఉంటా ఉన్నాడు, ఆయన పేరు మనోహ. ఆయనకు భార్య ఉంటా ఉంది. ఆ భార్య పేరు అక్కడ లిఖితం చేయబడలేదు, కానీ ఆవిడ గొడ్రాలు అన్నమాట, కానుపు లేక ఉండెను అన్నమాట మనకు కనిపిస్తుంది. ఆవిడకు సంతానం లేదు. అదే కాకుండా కాన్పు అనేది జరగలేదు. సంతానం ఉంటే కాన్పు జరుగుతుంది, సంతానం లేదు అన్న విషయాన్ని అక్కడ కనిపిస్తున్నాం. ఒక ప్రక్కనేమో శత్రువు చేతిలో ఉన్నారు, ఇంకోనేమో భార్యాభర్తలు సంతానం కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆమెకు గర్భము పొందలేకపోయింది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనోహ ఆయన భార్య ఆ విధంగా ఏదో పొలానికి వెళ్తున్నారు, పనులు చేసుకుంటూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ దేవుని ఉద్దేశం మనోహ పట్ల, ఆయన భార్య పట్ల ప్రభువు ఒక గొప్ప ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. నా పట్ల ఎవరు ఉద్దేశం కలిగి ఉన్నారు? నన్ను ఎవరు పిలుస్తారు? నన్ను ఎవరు దీవిస్తారు? నాకు ఎవరు అండగా ఉంటారు? నాకు ఎవరు సహాయంగా ఉంటారన్న ప్రశ్నలు అనుదినము మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, ఆయన సమస్తము ఆయనకు సాధ్యము, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుంది, ఆయనకు సమస్తము సాధ్యము అని వాక్యం ఆది కాండంలో అక్కడ నిర్గమకాండంలో మనము చూస్తే ఎప్పుడు కూడా ఎర్ర సముద్రం పారుతానే ఉండింది, పొంగుతానే ఉండింది. కానీ ఒక దినము మోషే కర్ర చాపితే ఎర్ర సముద్రము పాయలైపోయిందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి మోషే కర్ర చాపితే ఎర్ర సముద్రము మళ్ళీ కలుసుకున్నట్లు కూడా మనము
వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. రండి, మనోహ ఆయన భార్య గొడ్రాలుగా ఉంటా ఉంది. కానీ 3వ వచనం వచ్చే సమయానికి ఒక అద్భుతమైన కార్యం జరిగినట్లు మనము చూస్తాం. ఇంపాసిబుల్ థింగ్, ఊహించని కార్యాన్ని పిలిచి వారు ఊహించని విధానంలో వారిని దీవించినట్లు, ప్రభు దీవించినట్లు వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు. వాట్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఫర్ దెమ్. ఊహించలేదు. ఇక ఎక్కడ మనకు సంతానం కలుగుతుంది, ఎక్కడ మనకు సంతోషం కలుగుతుంది, ఇదే ఇంకా మన జీవితం ఇదే అని ఒకవేళ భార్యాభర్తలు అనుకున్నారేమో. కానీ ఊహించని కార్యాన్ని ఒక ప్రక్కనేమో అక్కడ ఫిలిష్తీయుల చేతికి 40 సంవత్సరాలు వారు ఇశ్రాయేలు ప్రజలు అప్పగించబడ్డారు. వీరు కూడా అదే వారిలో వీరు కూడా ఉంటా ఉన్నారు. ఎలాంటి సంతోషం, సమాధానం లేదు, తృప్తి జీవితంలో లేదు. అటువంటి సమయంలో పరమందుంటున్న దేవుడు ఒక దూతను ఆయన దగ్గర నుంచి ప్రత్యేకంగా స్పెషలీ మనోహ ఆయన భార్య దగ్గరికి పంపించినట్లు వాక్యంలో. ఇది నా నిరుత్సాహంలో ఉన్నావా, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా, ఓడిపోయిన జీవితంలో ఉన్నావా, జీవితంలో విరక్తి కలిగిన పరిస్థితులలో ఉంటున్నావా, నేను ప్రకటిస్తున్న దేవుడు నీ దగ్గరికి ఆయనే వచ్చి నిలిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి నరవతారిగా రావాలి అన్నప్పుడు మహాదూతనే వచ్చి ఆ మరియ దగ్గర నిలబడి శుభవచనము పలికినట్టు ఆనాడు ఆ కార్యం జరిగింది. కొత్త నిబంధనలో కార్యం జరిగించిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో జరిగించాడంటాడా? ఏ పరిస్థితులలో ఎక్కడ నుంచి వాక్యం వింటున్నావో నాకు తెలియదు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుని యందు నీ విశ్వాసం ఉంచితే ఆనాడు మనోహ భార్యకు ప్రత్యక్షమైన దేవుడు నీకు కూడా ప్రత్యక్షం కావడమే కాకుండా నిన్ను పిలిచి నీకు కావలసిన వాటిని దయచేయగలిగిన శక్తి, నిన్ను పిలిచి దీవించగలిగిన శక్తిమంతుడిగా, నిన్ను పిలిచి అసాధ్యమైనవి నీ జీవితంలో సాధ్యపరచగలిగిన దేవుడు. నమ్ముతున్నావా అని నేను చెప్పే వాటిని జీవితంలో ఈ దినం అద్భుత క్రియలు నువ్వు నీ జీవితంలో రాబో దినాల్లో అద్భుత క్రియలు చూడగలుగుతావన్న విషయాన్ని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై ఫిలిష్తీయులకు వారు అప్పగించబడ్డాడు. అటువంటి సమయంలో ఎవరు కూడా ఆ దూతన ఫిలిష్తీయులు ఎవరు అడ్డగించలేకపోయారు. స్ట్రైట్ అవే ఆ యొక్క మనోహ భార్య దగ్గరికి వెళ్ళడమే కాకుండా నీవు గొడ్రాలవు, తన జీవితము ఏ విధంగా ఉంటుందో దాన్ని తెలియచేసి నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయో నేను చెప్పలేను. కానీ నేను నమ్మిన దేవుడు, నీ కొరకు నా కొరకు కార్యాలు సఫలపరచగలిగిన దేవుడు, పిలిచి దీవించే దేవుడు, నీకు ఏమి కావాలనో ఎరిగి దాన్ని ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ బిలీవ్. నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావని. ఎక్కడ జరిగాయని అనేకులను నమ్ముకున్నాను, ఇంతదాకా కార్యాలు జరగలేదండి, ఇప్పుడు ఏం జరుగుతాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఎప్పుడైతే పిలిచి దీవించే దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే మొదట నీ జీవితంలో ప్రభు యొక్క మాటలు నీ వినగలుగుతావు. ప్రభు నోట నుంచి వచ్చే ఆ యొక్క ఆశీర్వాదాలు నీ వినగలుగుతావు. ఆ దీవెనలు నువ్వు పొందగలుగుతావని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ దూత అంటా ఉన్నది, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పుగా లేదు, అయినా ఇది అసాధ్యం అనుకుంటున్నావు నీవు, అయినా నీవు గర్భవతివై కుమారుని కందువు. ఓ సహోదరి, స్త్రీలు చాలామంది ఒకవేళ వింటా ఉన్నారేమో, గర్భఫలం కలగలేదండి, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి గర్భఫలం కలగలేదండి, ఇంకా ఎప్పుడు కలుగుతుంది? అబ్రాము 20 సంవత్సరాలు, షారాయి 99 సంవత్సరములు ప్రభు వారికి సంతానాన్ని ఇచ్చిన దేవుడు. ఒకవేళ నీకు సంతానం కాలని నిరుత్సాహపడిపోతున్నావేమో, కార్యం సఫలం కాలేదంటున్నావేమో, ప్రభు చిత్తంలో నువ్వు నమ్మితే ఈ సంవత్సరం ఆయన నీ గర్భాన్ని ప్రభు తీర్చగలిగిన శక్తిమంతుడు. ఆనాడు మనోహ భార్య దగ్గరికి వచ్చి, నువ్వు గొడ్రాలవు, నీ కాన్పు నీకు కాలగలేదు, కానీ అయినా బట్ స్టిల్
నీవు గర్భవతివై కుమారుని కందువు. ఆ తర్వాత మీరు చూస్తే ఏ విధంగా కుమారుని పెంచాలో ఆవిడకు ఆ దూత ద్వారా తెలియబడినట్టు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. నేను ప్రకటిస్తున్న దేవుడు పిలిచి దీవించే దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇది సుట్టిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిరుత్సాహపడిపోయి దేవుని వాక్యానికి దూరం అయిపోయావేమో, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావడానికి మర్చిపోయావేమో, పరిశుద్ధుని దేవుని మాటలు వినడం మర్చిపోయావేమో, దేవుని ఆలయానికి రాకుండా మొండిగా ఇంటి దగ్గర కూర్చుంటున్నామో, ఈ దినం అంటా ఉన్నాడు. ఆనాడు మనోహ భార్య దగ్గరికి వచ్చిన దేవుడను నేనే నీ దగ్గరికి కూడా వస్తానంటున్నాడు. నమ్ముతావా? ఆ దినం అద్భుతం జరిగింది. చెప్పిన దేవుడు కుమారుని వారికి అనుగ్రహించినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ ప్రేక్షకులు, ఏ పరిస్థితి నీకుందో నాకు తెలియదు. కారణం, నేను మీలాంటి సామాన్య వ్యక్తినే, కానీ నేను నమ్మిన దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు. కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి అంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే సహాయం కలుగునని. నమ్ముతున్నావా? భూమి ఆకాశములను సృజించిన దేవుడు నిన్ను పిలిచి నిన్ను దీవించాలని ఆశిస్తున్నాడు. నీవు దీవించబడాలంటే ఈ మహాగను దగ్గరికి వచ్చేయ్యా, నువ్వు పిలిచే దేవుడవట, పిలిచి దీవించే దేవుడవట. నా పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, నా జీవిత పరిస్థితి ఇలా ఉంది. నీకు ఇష్టమైతే మొదటనేమో నేను నిన్ను అంగీకరిస్తున్నాను గొప్ప రక్షకుడవని, గొప్ప దేవుడవని. నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నీకు ఇష్టమైతే అన్నాడు వాడు కుష్ఠరోగి. నీకు ఇష్టమైతే అంటే వాని కుష్ఠరోగం ఇమీడియట్గా తొలగిపోయింది. నీ అవస్థతను కూడా ఆయన నమ్ముతున్నావా? నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, అద్భుత దేవా, నీకు వందనాలు. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. ఏ ఆధారాలు లేవు ప్రభా. మనోహ ఆయన భార్య ఏదో పని చేసుకొని వారింత ఆహారం తింటా ఉన్నారు. ప్రభువా నాయన, ఇదిగో ప్రభువా నాయన, వారి జీవితములలో నాయన మీ కార్యాలను మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. చేశారు ప్రభువా, మీకు వందనాలు. ఎందరైతే ప్రభువా నాయన ఈ వాక్యాన్ని విని ఈ దేవుడు నాకు కావాలి, ఈ పిలిచి దీవించే దేవుడు నాకు కావాలి, ఆయన దగ్గరికి నేను వస్తూ ఉన్నాను ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నా తప్పిదాలు క్షమించు, నీవు నన్ను పిలిచి ఆశీర్వదించు అని ఎందరైతే ఈ యొక్క యూట్యూబ్లో వాక్యం విని మిమ్మల్ని పిలుస్తున్నారో ప్రభువా, వారి దగ్గరికి మీరు వెళ్తూ ఉన్నారు, వారిని పిలిచి ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నారు. వారు మిమ్మల్ని పిలవడానికి, మీరు వారిని పిలిచి ఆశీర్వదించే కృప వారికి దయచేయమని, ఇదిరం ఎందరైతే వాక్యం ద్వారా బలపరచబడ్డారో ఆశీర్వచనములు వర్షం వలె వారి మీద కుమ్మరింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశించి దీవించునుగాక. ఆమేన్.